ఆశ ఉండాలి. ఆశ లేని వాడిని దేవుడు కూడా ఆశీర్వదించలేడు. హల్లెలూయా. గొప్పగా బ్రతుకుతాం, ఘనంగా బ్రతుకుతాం. నా దేవుడు నన్ను అవమానానికి అప్పచెప్పడు. నన్ను దేవుడు అవమానానికి అప్పచెప్పుడు నా తల పైకెత్తబడుతుంది. యెహోవాయే నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు. నేను ఎవరికి భయపడతాను. నా తల పైకెత్తబడుతుంది. నా శత్రువులు ఎదుట ఆయన నాకు భోజనం సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. నాశనకరమైన గుంటల నుండి, జిగటగల దొంగ ఊపిల నుండి నన్ను లేవనెత్తుతాడు. బండ మీద నా పాదములను స్థిరపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మేము సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాం, మాకేంటి ప్రభువా? మేము సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాం, మాకేంటంటే, నా నిమిత్తం ఎవరైతే తల్లినైనా తండ్రినైనా అన్నదమ్ములను విడిచిపెట్టి వస్తే నూరంతలుగా అన్నదమ్ములను సహోదరులు నేను ఇవ్వడమే కాకుండా పరలోకమందు నిత్య జీవాన్ని ప్రసాదిస్తాడు. ఈ నిరీక్షణతోనే మనం సాగిపోవాలి. హల్లెలూయా. ఒక నిరీక్షణ, ఆశ లేకపోతే ఎట్లండి? ఆశ లేకపోతే ఎట్లా? భక్తిలో ఆశ లేకపోతే ఎట్లా? ప్రార్థన చేసే మనకు ఒక ఆశ లేకపోతే ఎట్లా? నా ప్రార్థన ప్రభు వింటాడు. నా ప్రార్థన వింటాడు. ఖచ్చితంగా నేను పంటలో పాలి భాగస్తులుగా మార్చబడతానని ఒక 10 రూపాయలు కానుకేస్తున్నా కూడా ఇది వృధా కాదు, దీనికి ప్రతిఫలం నేను పొందుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. ఏదో ఇచ్చాను, ఇవ్వాలి కాబట్టి ఇవాళ నేను ఒక 10 రూపాయలు ఈ సేవలో ఖర్చు పెడతానంటే దీనికి తగిన పంటను ఒకరోజు నేను కూర్చుకుంటాను. దీనికి తగిన ప్రతిఫలం నేను పొందుకుంటాను. గతంలో మీకు చెప్పిన గ్లాసుడు పాలు ఇస్తే ఆ తల్లి ఒక గ్లాసుడు పాలు ఇచ్చిందండి. చాలా కాలం తర్వాత ఆమెకి జబ్బును పడి అనారోగ్యంలో పడిపోయి హాస్పిటల్ పాలైంది. పిల్లలు ఖర్చు అవుతుంది అట్లా అని ఆలోచిస్తున్నారు. అంతలోపల విదేశం నుండి ఒక డాక్టర్ గారు ఎవరో వచ్చి వైద్యం చేశాడు. డబ్బులు చాలా ఖర్చు అవుతుంది, ఇల్లు అమ్ముదామా, స్థలాలు అమ్ముదామా, ఎట్లా ఇప్పుడు బిల్లు కట్టాలి కదంటే బిల్లు వచ్చింది. బిల్లు కింద ఏంటండి, ఈ బిల్లు అంతటికి ఒక గ్లాస్ పాలు సరిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. గ్లాస్ పాల అని ఆ తల్లి ఎవరని ఆ డాక్టర్ని పిలువనంపించి అడిగితే, అప్పుడు చాలా రోజుల క్రిందట నేను ఆకలితో ఈ మార్గాన్ని వెళుతున్నాను, ఆకలితో చచ్చిపోవలసింది, మంచినీళ్ళు అడిగితే వేరు మంచినీళ్ళే కాకుండా ఒక గ్లాసుడు పాలిచ్చి ఆకలితో ఉన్నట్టున్నావు, తాగేసాడు నాయన అని అన్నారు. ఆ రోజు ఆ గ్లాస్ పాలు లేకపోతే నేను మేబీ మార్గ మధ్యలో చనిపోయేవాడినేమో. నేను బ్రతికాను, ఆ తర్వాత చదువుకున్నాను, పెద్ద స్థాయికి వెళ్ళాను, గొప్ప స్థితిని చేరుకున్నాను, ఈ గమ్యానికి చేరుకున్నాను, ఈ స్థాయికి నేను చేరుకున్నాను. ఆ తర్వాత నేను ఏదో కారణాల వల్ల ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరికి ఆపరేషన్ అంటే చూస్తే మీరని తెలిసింది. కాబట్టి ఆనాడు మీరు ఇచ్చిన ఆ గ్లాస్ పాలు ఈరోజు ఈ బిల్లుకి సరి తోగలేము, కానీ చాలు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. కాబట్టి ప్రియులారా, ఖచ్చితంగా మనం పడిన ప్రయాసానికి పాలు ఉంటుంది. పంటలో పాలును దేవుడు ప్రసాదిస్తాడు.